హాయ్ వీవర్స్, నమస్తే. వెల్కమ్ అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఇంతకుముందు హిందీ భాషకు సంబంధించి కొన్ని వీడియోస్ పెట్టాను. ఈ వీడియోలో సంబంధ కారక్ దీని గురించి చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నాను. దీని చిహ్నము కా. ఇది వాక్యంలోని రెండు పదాల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. అందువలన దీన్ని సంబంధ కారకము అంటాం. అయితే ఈ కా కారక చిహ్నము వాక్యంలోని పదాలను బట్టి కొన్ని సందర్భాలలో కేగాను, మరికొన్ని సందర్భాల్లో కీగాను మారుతూ ఉంటుంది. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా వివరంగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ కే కీ అనేవి ఎక్కడ ఉపయోగించాలి అని. ఇవి ఉపయోగించాలి అంటే దానికంటే ముందు ఒక విషయాన్ని నేర్చుకొని ఉండాలి. హిందీ భాషలో స్త్రీలింగము, పుంలింగం అనే రెండు మాత్రమే ఉంటాయి. హిందీ భాష ప్రత్యేకత ఏంటంటే ప్రాణం లేని వస్తువులకు కూడా కొన్ని స్త్రీలింగ పదాలు, మరికొన్ని పుంలింగ పదాలుగా ఉన్నాయి. ముందుగా కా అనే కారక చిహ్నం ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుందాం. కా అనేది పుంలింగ ఏకవచన పదాలకు ముందు వాడాలి. ఉదాహరణకు యహ్ రామ్ కా ఫల్ హై, యహ్ రాణి కా పత్ర హై, వహ్ గోపాల్ కా పేడ్ హై, శ్రీరామ్ దశరథ్ కా పుత్ర హై. ఇక్కడ పల్, పత్ర, పేడ్, పుత్ర ఇవన్నీ పుంలింగ ఏకవచన పదాలు. కాబట్టి ముందు కా అనే కారక చిహ్నాన్ని వాడాం. అంటే రామ్ కా ఫల్ హై, రాముడికి పల్కి సంబంధం ఏంటి అంటే ఇది రాముని యొక్క పండు. అలాగే రాణిక పత్ర హై అన్నాం. రాణికి పత్రకి ఏంటి సంబంధము? ఆ లెటరు రాణికి సంబంధించినది. అలాగే గోపాల్క పేడ్ హై, ఇక్కడ పేడ్కి ఎవరు సంబంధించింది? పేడ్ గోపాల్కి సంబంధించింది. అలాగే శ్రీరాముడు దశరథుని యొక్క కుమారుడు. తర్వాత ఈ కారక చిహ్నాన్ని ఎక్కడ ఉపయోగించాలి దీని గురించి తెలుసుకుందాం. ఇది స్త్రీలింగ ఏకవచనం మరియు బహువచన పదాలకు ముందు వాడాలి. ఉదాహరణకు రామ్ కి పత్ని హై, వహ్ శ్రీకృష్ణ కి మాలా హై, ఏ భగవాన్ కి మాలాయే హై, వే లड़कों की किताबें हैं, సంజయ్ కి లड़कियां ఢిల్లీ మే పढ़ती हैं. ఇక్కడ రామ్కి పత్ని అంటే పత్ని ఎవరు? రాముని యొక్క పత్ని. ఆ రెండింటి సంబంధం తెలియజేస్తుంది కీ అనే కారక చిహ్నం. శ్రీకృష్ణకి మాల, ఈ మాల ఎవరిది అంటే శ్రీకృష్ణుడికి సంబంధించింది. అలాగే ఆ మాలలు ఎవరికి సంబంధించినవి అంటే భగవంతునికి సంబంధించినవి. అలాగే పుస్తకాలు ఎవరివి? అవి పిల్లల పుస్తకాలు. అలాగే ఢిల్లీలో చదువుకుంటూ ఉన్నారు లడకియా, వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? సంజయ్ యొక్క పిల్లలు. అంటే స్త్రీలింగ ఏకవచనమైన బహువచనమైన దానికి ముందు కీ అనే కారక చిహ్నాన్ని వాడాలి. ఇప్పుడు కే కారక చిహ్నాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇది పుంలింగ బహువచన పదాలకు ముందు వస్తుంది. ఇంతేకాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా ఉపయోగించాలి. వాటిని గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఉదాహరణకు లవ్ ఔర్ కుష్ రామ్ కే లడ్కే హై, గోపీ కే బైల్ మైదాన్ మే హై, వే గోవింద్ కే బేటే హై. లడ్కే పుంలింగ బహువచనం, బైల్ పుంలింగ బహువచనం, బేటే పుంలింగ బహువచనం. ఇంతేకాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా ఉపయోగిస్తామని చెప్పాను కదా, దాని గురించి కూడా తెలుసుకుందాం. దోస్తుకే ఘర్ మే కౌన్ హై, రాధాకే ఘర్ మే ఏక్ ఘోడా హై, రామ్ కే హాత్ మే ధనుష్ హై. ఈ ఉదాహరణలను గమనించండి. దోస్తుకే ఘర్ మే, ఇక్కడ ఘర్ అనేది ఏకవచనమే, కాకపోతే ఘర్ నామవాచక పదం తర్వాత కారక చిహ్నం వచ్చింది. కాబట్టి ఘర్ ఏకవచనమైనా కూడా కే ఉపయోగించాలి. మామూలుగా అయితే ఏంటి? పుంలింగ ఏకవచన పదానికి ముందు కా రావాలి కదా, కానీ ఇక్కడ కే ఎందుకు వచ్చింది అంటే పక్కన కారక చిహ్నం వచ్చింది కాబట్టి.
అలాగే రాధాకే ఘర్ మే, ఇక్కడ కూడా ఘర్ అనేది ఏకవచనమే. రాధ ఇంట్లో, ఇక్కడ కా రావాలి. కానీ ఇక్కడ కూడా మే అనేది కారక చిహ్నం వచ్చింది కాబట్టి దాని ముందు పుంలింగ ఏకవచనం ఉపయోగించాల్సిన చోట కూడా బహువచనమైన కే కారక చిహ్నాన్ని ఉపయోగిస్తాం. అలాగే రామ్కే హాత్ మే, హాత్ అనేది ఇక్కడ చేయి ఒక్కటే. రూల్ ప్రకారం అయితే కా రావాలి. కానీ ఇక్కడ కూడా కారక చిహ్నం వచ్చింది కాబట్టి కా అనే స్థానంలో కేను ఉపయోగించడం జరిగింది. అంటే ఏదైనా నామవాచక పదానికి పక్కనే ఏ కారక చిహ్నం వచ్చినా సరే దానికి ముందు పదము ఏకవచనమైనా సరే బహువచనంగా భావించి దానిని కేగా రాయాల్సి ఉంటుంది. ఇంకా కూడా సంఖ్యను తెలియచేసే పదానికి ముందు కూడా కేనే ఉపయోగించాలి. ఉదాహరణకు రవికే ఏక్ లడకీ థీ, ఇక్కడ ఏక్ అనేది ఒకటే, కా అని రాయొచ్చు. కానీ ఇప్పుడు చెప్పుకున్నట్లుగా సంఖ్యావాచక పదాలకు ముందు కే ఉపయోగించాలి. ఇంకా గౌరవింపదగిన వ్యక్తులకు, పెద్దవాళ్లకు సంబంధించిన పదాల ముందు కూడా కేను వ్రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు భారత్కే ప్రధానమంత్రి మోదీజీ హై, ద్రౌపది ముర్ము భారత్కే రాష్ట్రపతి హై, మీరాబాయి కే గురు సంత్ రవిదాస్ థా. ఇక్కడ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గురు ఇవన్నీ కూడా గౌరవ సూచకమైన పదాలు కాబట్టి ఏకవచన పదాలు అయినా కూడా వాటి ముందు కే అనే కారక చిహ్నాన్ని ఉపయోగించడం జరిగింది. ఇంకా ఏ పదము పుంలింగము, ఏ పదము స్త్రీలింగము అని తెలుసుకోవాలి అంటే ప్రధానంగా అయితే డిక్షనరీని, ఆ డిక్షనరీలో ఆ పదము ప్రక్కన ఇచ్చుంటారు. స్త్రీలింగ పదమా పుంలింగ పదమా అని దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఏ పదము పుంలింగము, ఏ పదము స్త్రీలింగము అని తెలుసుకోవాలి అంటే మనం లెసన్స్ చదివేటప్పుడు, కథలు చదివేటప్పుడు పదానికి ముందు కాగాను ఉంటే అది పుంలింగ పదంగాను, కీగాని ఉంటే స్త్రీలింగ పదంగాను మనము గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందిని చూడడానికి అవకాశం కల్పిస్తుంది. మరొక మంచి అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.